జీవం కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విన్నమా, భూమిని ఆకాశాన్ని సమస్తము కలుగజేసిన క్రీస్తు బోధన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్ గ్రంథం అంటే సృష్టికర్తన దేవుని మాట. కీర్తనల గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అంటే కీర్తనల గ్రంథం 65వ కీర్తన 11 వచ్చింది. సంవత్సరం అనే దయా కిరీటము ధరింపజేసానని దేవుడు, సృష్టికర్త అనే దేవుడు మనుషులతో మాట్లాడుతున్న మాట. ఆకాశం మహాకాశం మీద ఉన్న దేవుడు యేసు ప్రభు దేవుడు. కీర్తనలు 65:11 వచ్చి సంవత్సరం అనే దయా కిరీటము ధరింపజేశాను. దేవునికి మహిమ కలగాక. మనుషులు పుట్టినప్పుడు, ఆడపిల్ల పుట్టినా మగ పిల్లగాడు పుట్టినా, ఎవరైనా బంధువులు స్నేహితులు వస్తే 10 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు చేతులు పెడతారు. బంధువులు వచ్చినప్పుడు ఆడపిల్ల పుట్టిన మగ పిల్లగాడు పుట్టిన తల్లి గర్భం మీద పడితేనే బంధువులందరూ ఇచ్చి 2 రూపాయలు, రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు చేతులు పెట్టి అమ్మాయిని పుట్టిన అబ్బాయిని పుట్టిన అభినందిస్తారు. అలాగనే పుట్టించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, రూపురేఖలు కలగజేసిన దేవుడు, ఆయన స్వరూపం కలగజేసి జీవం పోసిన దేవుడు, ప్రాణం పోసిన దేవుడు, ఊపిరి పోసిన దేవుడు కూడా యేసు ప్రభు దేవుడు. పుట్టిన అమ్మని, స్త్రీకైనా పుట్టిన పురుషుడు పుట్టిన సంవత్సరం అనే దయా కిరీటము ధరింపజేస్తాడు. కనుక మనిషికి దయా కిరీటము కనపడదు కంటికి. దేవుడు ధరింపజేసిన సంవత్సరం అనే దయా కిరీటము మనుషులకు దయచేస్తే దేవుడు నాకు ఏ మేలు చేశాడు, నాకు ఏ మేలు చేశాడు అని మనుషులు అనుకుంటారు. దేవుడు సంవత్సరమైన దయా కిరీటము ధరింపజేస్తేనే ఈరోజు మనుషులు బ్రతికున్నారు. స్త్రీ పురుషులందరూ కూడా సంవత్సరమైన దయా కిరీటం ఎవరికి ధరింప చేయలేదో సృష్టికర్తన దేవుడు, వాళ్ళు చనిపోయి ఉంటారు, ఈరోజు కనపడరు. గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, శుభ శుక్రవార దినాన్ని చూడలేని వారు భూమి మీద చాలామంది ధనవంతులు, బలవంతులు, జ్ఞానవంతులు, ఉద్యోగస్తులు లేరు. ఈరోజు గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవార దినం చూడలేని వారు చాలామంది ఉన్నారు. రీజన్, వాళ్ళకంటే నీవు నేను బతికున్నాం. ఈరోజు వాళ్ళకంటే మనం బుద్ధిమంతులే కాదు, జ్ఞానవంతులే కాదు, ప్రార్థన పరులం కాదు, భక్తి పరం అస్సలు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని దయా కిరీటం, సృష్టికర్త అనే దేవుని దయా కిరీటం ఎవరికైతే ఉందో వాళ్ళే ఈరోజు భూమి మీద ఉన్నారు, ఈరోజు బ్రతికున్నారు, సజీవులుగా ఉన్నారు. సృష్టికర్త అనే దేవుని దయా కిరీటం, సంవత్సరమైన దయా కిరీటం ఎవరికి ధరింపజేశారో వాళ్ళు మాత్రమే భూమి మీద స్త్రీలు బతుకున్నారు, పురుషులు బతుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి యేసుక్రీస్తు దేవుడు సంవత్సరమైన దయా కిరీటము ధరింప చేయలేదు వాళ్ళు ఈరోజు మనకి గుడ్ ఫ్రైడే రోజు కనపడరు. పైన గుడ్ ఫ్రైడే నుండి ఈ గుడ్ ఫ్రైడే వరకు నువ్వు నేను బతుకున్నాం, నీ కుటుంబం నా కుటుంబం బ్రతుకున్నామంటే మన బలము కాదు, మన మంచితనం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సంవత్సరమైన దయా కిరీటం ధరింపజేసి, ఈ సంవత్సరమైన దయా కిరీటం ప్రతి మనిషికి ఉంటుంది, కానీ కంటికి కనపడదు. బంగారు నగలైతే కంటికి కనపడతాయి, ఎండి నగలైతే కంటికి కనపడదు. పట్టు వస్త్రాలు, సూటు బూటు మనుషులకు కనపడతాయి. కనపడింది ఏంటంటే సంవత్సరమైన దయా కిరీటం, దేవుని దయా కిరీటం. సృష్టికర్తన దేవుని దయా కిరీటం ఎవరికి ధరింపజేశారో వాళ్ళు ఈరోజు బతికి ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, శుభ శుక్రవారం చూసింటానికి రీజన్ ఏంటంటే దేవుడు దయదలిసి సంవత్సరమైన దయా కిరీటము నీకు నాకు ధరింపజేశారు. గుడ్ ఫ్రైడే చేశారు. చాలామంది పాస్టర్లు లేరు, సంఘ పెద్దలు లేరు, విశ్వాసాలు లేరు, ధనవంతులు లేరు, బలవంతులు లేరు, ఆస్తిపరులు అసలు లేరు. ఈ లోకములో ఇల్లు వాకిలి ఉన్నా లేకుండా, పట్టు వస్త్రాలు ఉన్నా లేకుండా, బంగారు నగలు ఉన్నా లేకుండా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకుండా మనిషికి సంవత్సరమైన దయా కిరీటము చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. అది యేసుక్రీస్తు దేవుడు మనుషులకు ధరింపజేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. సంవత్సరమైన దయా కిరీటం ఎవరు ధరింపజేసుకొని ఉన్నారో వాళ్ళే ఈరోజు బతికి ఉన్నారు, సజీవులుగా ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దయగల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. యేసు ప్రభు మనుషులను అందరూ పుట్టించినాడు, వాళ్ళకందరికీ కూడా దయా కిరీటము ధరింపజేశాడు. అది యేసు ప్రభు దయ. కనుక నీవు నేను కూడా గర్వపడటానికి వీలేదు, ఆశ్చర్యపడటానికి వీలేదు, విర్రవేగటానికి వీలేదు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము చూడండి. కీర్తనల గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయము 11వ వచనం. భూలోకంలో మనుషులందరూ చదివి మారు మనసు పొంది
యేసు ప్రభును ఆరాధించి స్తుతించి సృష్టికర్తని దేవుని ఘనపరచండి. దేవునికి మహిమ కలిగినాక ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు. కనుక ఉన్నప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞత కలిగి జీవించడం మంచిది. మంచి శుక్రవారం, శుభ శుక్రవారం, మంచి శుక్రవారం కనుక గుడ్ ఫ్రైడే అనే ఆరాధనకి నేను ఈరోజు వెళ్ళలేదు. గుడ్ ఫ్రైడే ఆరాధనకి నేను వెళ్ళలేదు. కానీ మీరు నేను వెళ్ళారా? మీ కుటుంబం మీ పిల్లలు వెళ్ళారా? దేవునికి మహిమ కలిగి గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సిలువలో పలికిన 7 మాటలు, ప్రభువైన యేసుక్రీస్తు మంచి మాటలు, ప్రజలకు కావాల్సిన వర్తమానం అందించాడు. 7 మాటలు ధ్యానం చేశారు. విన్నోళ్ళు ధన్యులు, విననోళ్ళు దళితులు. నేను కూడా దాంట్లో ఉన్నా. దేవునికి మహిమ కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఈ శుక్రవార దినము సిలువలో 9 గంటలకు, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసు ప్రభు సృష్టికర్త అనే దేవుడు సిలువలో ఉన్నాడు. సిలువలో చనిపోయాడు. మనందరి కొరకు, మనందరి మేలు కొరకు, క్షేమము కొరకు, మనమందరం నిత్య జీవం పరలోకం వెళ్ళటానికి యేసు క్రీస్తు ప్రభు భూలోకము మనుషులందరి కొరకు యేసు ప్రభు సిలువలో చనిపోయాడు. మంచి శుక్రవారం, శుభ శుక్రవారం మనకి గుడ్ ఫ్రైడే. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సిలువలో చనిపోయి ప్రపంచమంతా కూడా ఆరాధిస్తున్నారు, ప్రపంచమంతా కూడా ఆచరిస్తున్నారు. సిలువ ధ్యానం, సిలువ శ్రమలు, సిలువలో క్రీస్తు చనిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్తన దేవుడు చనిపోయాడు. మనందరికీ సమస్తమైన దయాకిరీటము ధరింపజేసి క్రీస్తు మన అతిక్ర దోషముల కొరకు, పాపముల కొరకు, ఏ పాపము లేని యేసు ప్రభు దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు యేసు ప్రభు, సత్యవంతుడి దేవుడు మనందరి కొరకు చనిపోయినాడని నమ్మడమే గుడ్ ఫ్రైడే. మంచి శుక్రవారం, శుభ శుక్రవారం ఆరాధన పాల్గొని యేసు ప్రభుని సిలువలో పలికిన 7 మాటలు వింటే ధన్యులు, విననివారు దళితులు. అందులో నేను కూడా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా యేసు ప్రభు వాక్యాన్ని వినండి. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం చదవండి, ధ్యానించండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సంవత్సరం అనే దయా కిరీటము నీకు నాకు ధరింపజేసినాడు కనుక ఈ సంవత్సరము నీ కుటుంబం నా కుటుంబం బతుకున్నాం. 2026 సంవత్సరం 3వ నెల విడిచిపెట్టి ఇప్పుడు 4వ నెలలోకి వచ్చాం. ఈ 4వ నెల మనం బ్రతికి ఉన్నామంటే సృష్టికర్తన దేవుని సంవత్సరమైన దయా కిరీటం. ఆ దయా కిరీటం ద్వారా మనకి మరణ అపాయాలు తప్పిపోయినాయి. పాము కాటు, తేలికాటు, యాక్సిడెంట్లు, తెగుళ్ళు, వ్యాధులు, జబ్బులు అన్నీ తప్పిపోయి ఆరోగ్యం అనుగ్రహించబడి మరి మనం 4వ నెల చూడటానికి దేవుడు కృప చూపించారు. దయా కిరీటము ధరింపజేసిన వాళ్ళు మాత్రమే, ధరించుకున్న వారు మాత్రమే ఉన్నారు. యేసు ప్రభు దేవుడు సంవత్సరమైన దయా కిరీటం ఏ మనిషికి ధరింప చేయలేదో వాళ్ళు భూమి మీద లేరు, చనిపోతారు, కనపడరు, వాళ్ళు సమాధిలోకి వెళ్ళిపోయారు. మనుషులు బలవంతులైన మనుషులు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు చేసిన మేలు ఏం తెలుసా? నీవు నేను బ్రతికుండడమే. సంవత్సరమైన దయా కిరీటం మనని కాపాడుతుంది, ఆదరిస్తుంది, ఆదుకుంటుంది, ప్రమాదాలు తప్పిస్తుంది, అపాయాలను తప్పిస్తుంది, రోగాలను తప్పిస్తుంది, యాక్షన్లు తప్పిస్తుంది, జ్వరము జబ్బులను తప్పించి ఆరోగ్యం ఆశిస్తుంది. దేవుడైన యేసు ప్రభు సంవత్సరమైన దయా కిరీటం మనకి ధరింపజేయడం ద్వారా మనం ఈరోజు బతికి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. భూలోకంలో మనుషులందరూ కూడా దేవుడు నాకు మేలు చేయలేదు, దేవుడు నాకేమీ మేలు చేయలేదు. ఇల్లు వేయలేదు, వాకిలు వేయలేదు, దేవుడు ఆస్తి పాస్తులు వేయలేదు, ఉద్యోగం వేయలేదు, ప్రమోషన్ వేయలేదు, దేవుడు నాకు డబ్బులు వేయలేదు, బంగారు నగలు వేయలేదు, బట్టలు వేయలేదని మనుషులు సృష్టికర్తన దేవుని మీద సనుక్కొని గునుకుంటున్నారు. నీవు నేను బ్రతికున్నడమే గొప్ప మేలు, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప కార్యం. దేవునికి మహిమ కలిగింది. సంవత్సరమైన దయా కిరీటమే మనని బతికించి, మనని కాపాడేది, మనని ఆదరించి, మనని ఆదుకునేది. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం సంవత్సరమైన దయా కిరీటం నీకు నాకు ధరింపు. భూలోకంలో ఈరోజు బతుకున్న మనుషులందరికీ కూడా సృష్టికర్త అనే దేవుడు సంవత్సరమైన దయా కిరీటము ధరింపజేయడం ద్వారా బతికు ఉన్నాం, సజీవులుగా ఉన్నాం, ప్రాణముతో ఉన్నాం. రీజన్ సృష్టికర్త అనే దేవుని దయా కలిగిన కిరీటం, సంవత్సరమైన దయా కిరీటం ద్వారా మనం బతుకున్నాం. మన ఆస్తిపాస్తులు కాదు, మన మంచితనం కాదు, మన ప్రార్థన జీవితం కాదు, మన భక్తి జీవితం కాదు. సృష్టికర్త అనే దేవుని దయా కిరీటం, సంవత్సరమైన దయా కిరీటం ద్వారా
మనము బ్రతికున్నాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞతలు బ్రతకాలని వాక్యము సెలవిస్తుంది. వాక్యాన్ని ముగిస్తున్నా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు 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 వందనాలు.